సరే సార్, ఉంటాను. పిన్ని, లాయర్ గారు ఊళ్ళో లేరంట. రాగానే ఆస్తి మొత్తం నా తమ్ముడి పేరు మీదకి మార్చేస్తాను. అయ్యో, ఏంటి నాన్న ఇది? ఊళ్ళో వాళ్ళు ఏదో అంటున్నారని నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? లేదు పిన్ని, నేను బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సరే వాసు, నువ్వడిగింది నేను ఏనాడు కాదనలేదు. నీకేది ఇష్టమైతే అదే చెయ్యి. నాన్న, ఉదయం నుంచి నువ్వేం తినలేదు. భోంచెద్దురా నాన్న. లేదు పిన్ని, నాకు రైస్ మిల్లో పని ఉంది, నేను వెళ్ళాలి. వెన్నెలెక్కడా? ఆ తెంగర్ది వాసుకి భోజనం వండడానికి వెళ్ళింది. నువ్వు తన్ని తింగర్ది అంటున్నావు. అది పైన ఏం చేసిందో తెలుసా? వాసుని పెళ్లి చేసుకోమని అడుగుతోంది. మరి అన్న ఏమన్నాడమ్మా? మన అదృష్టం బాగుండి వాసు ఏదో ఆలోచనల్లో ఉండి తన మాటల్ని పట్టించుకోలేదు. అది ఇంకా ఏదో మాట్లాడుతుంటే కిందకు పంపించాను. అది సరే అమ్మా, అన్నయ్యతో ఇంతసేపు ఏం మాట్లాడావు? ఇంతకీ అన్నయ్య ఏం చెప్పాడు? వాసు ఈ ఆస్తంతా నీ పేరు మీద రాస్తానన్నాడు. హే ఆగు, ఎక్కడికి? వాసుబాబు దగ్గరికి. వాసు ఇప్పుడే రైస్ మిల్లుకెళ్ళాడమ్మా. అయ్యయ్యో, అన్నం తినకుండా వెళ్ళిపోయాడా? ఇది ఈ ఇంటికొచ్చిన ప్రతిసారి ఓ కన్నేసుంచండి. ఆస్తిని మన పేరు మీద రాసిచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ఒకవేళ లాయర్ ఏమన్నా మెలిక పెడితే? మెలికలకే మెలిపెట్టేదాన్ని నేను చూసుకోగలను. ఈసారి ఆస్తి మన చేతుల్లోకి రాకుండా ఏ శక్తి అడ్డుకోలేదు. సార్ 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 నన్ను కాపాడండి సార్. సార్ సార్ నన్ను కాపాడండి సార్. ఎవరూ రావట్లేదనుకుంటే వీడేంటి పరిగెత్తుకుంటూ వచ్చాడు? ఈ రోజేంటో నా టైం బాగుంది. వీడెక్కడికి పోయాడు? సార్ ఏంటయ్యా, ఎవరో కొట్టడానికి వచ్చినట్టు ఇలా భయపడుతున్నావేంటి? సార్ కాపాడండి సార్, కాపాడండి సార్. నీ ముందు డాక్టర్ ఏ పట్టాభి ఎంబీబీఎస్ ఎండి డిపిఎం ఉన్నాడు. రేయ్, నీ సమస్య నేను చూసుకుంటాను. నీ సమస్య ఏంటో నాకు ముందుకొచ్చి చెప్పు. రేయ్, అక్కడ ఎవరు లేరు కదరా? సార్ వాడు ఒట్టి చేతులతో రాలేదు సార్, తుపాకీతో వచ్చాడు సార్. అక్కడ ఎవరు లేరు కదయ్యా? అంటే అక్కడ ఎవరు లేరనే కదా మీరు చెప్పేది? అక్కడ ఎవరు లేరు కదరా? కన్ఫర్మా? కన్ఫర్మే. 4 కళ్ళుతో చూసి చెప్తున్నా, అక్కడ ఎవ్వరూ లేరు. సార్ మీరు దేవుడి మీద ఒట్టే చెప్పండి. దేవుడి మీద అట్టు, అక్కడ ఎవ్వరూ లేరు. రేయ్, నన్ను చంపొద్దురా, నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారా, కావాలంటే ఈసారి చంపేరా. నీ అబ్బా, నన్ను చంపమంటావేంట్రా? సార్, వీడికే కాదు నాకు పెళ్ళం ఉంది, పేరు జిలేబీ. నన్ను కాల్చొద్దు సార్. ఇప్పుడు మీ 4 కళ్ళకు కనిపిస్తున్నాడు కదా, కనిపిస్తున్నాడు కదా. సార్ ఇతను మీరు చంపేసి మీ ప్రతీకారం తీర్చుకోండి సార్, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ సార్. వద్దు వద్దు, నన్ను చంపొద్దని చెప్పరా. వాడికి ఏం కావాలో అది ఇచ్చేద్దాం. సరే నేను చెప్తాను కదా. సార్ బాగా భయపడుతున్నాడు, మీకు ఏం కావాలో చెప్తే అది ఇచ్చేస్తానంటున్నాడు. ఓహో అలాగా. నాకేమో కనబట్టం లేదు, వీడికి ఎందుకు కనిపిస్తున్నాడు? అంతే కదా, నేను చెప్తాను కదా.
అబ్బే ఏం లేదు సార్, ఆయన మిమ్మల్ని కాల్చకుండా ఉండాలంటే 5,000 రూపాయలు అడుగుతున్నారు. 5,000? నేనివ్వను. సార్ ఈయన డబ్బులు ఇవ్వని అంటున్నాడు, కాల్చి పారేయండి. ఏంటయ్యా ఇది మరీ అన్యాయం. ఊరికే మరీ దారుణంగా డబ్బులు తీసుకుంటున్నావు. సార్ ఈ డబ్బులు నాకు కాదు సార్, ఆయనకే ఇచ్చేయండి. ఆయనకి ఇచ్చే ముందు కళ్ళు మూసుకోండి, లేదంటే ఆయన డబ్బులు తీసుకోరు. సరే, కళ్ళు మూసుకున్నాను. ఆ, గట్టిగా మూసుకోండి, ఏం కనిపించకూడదు. అలాగే ఇంకా గట్టిగా మూసుకుంటాను. మూసుకోవాలి. గట్టిగా మూసుకుంటాను. ఆ. ఆ. అమ్మా, మోసం మోసం. డబ్బు తీసుకున్నవాడు లేడు, అడిగినవాడు లేడు. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేసి డబ్బులు తీసుకెళ్లారు. ఈ విషయం ఇప్పుడు జిలేబీకి తెలిస్తే నన్ను పెట్టను కాల్చినట్టు కాల్చేస్తుంది. అయ్యో అమ్మా, ఇప్పుడు ఏమీ జరగనట్టే ఉండాలి. నీకంటూ ఒక తోడుండాలి కదా. నీకు పెళ్ళయి పిల్లలు పుడితే వాళ్లతో నాన్నమ్మ అని పిలిపించుకోవాలనుంది. నీతో పాటు తమ్ముడికి కూడా సంబంధాలు చూస్తున్నాను, కానీ వాడికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. నీ తమ్ముడు తన భార్యకి ఏదైనా కొనివ్వాలి అంటే వాళ్ళ అన్నని అడిగి కొనివ్వాలే తప్ప సొంతంగా కొనివ్వలేని దుస్థితిలో ఉన్నాడని ఊళ్ళో వాళ్ళందరూ అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు నాన్న. ఏంటి బావా ఫుల్ హ్యాపీగా ఉన్నావు? రేమూర్తి, ఎప్పుడేం మాట్లాడాలో నీకు తెలీదా? ఇప్పుడు నేనే మాట్లాడాను బావా. నాకింట్లో మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారా? మంచి విషయమే కదా, దీనికెందుకు అంతలా బాధపడుతున్నావు? ఇంట్లో వాళ్ళు చేస్తా అన్నప్పుడే ఒప్పుకోవాలి, లేదంటే నాలా అవుతుంది నీ పరిస్థితి. నా ముగ్గురు చెల్లెలకి పెళ్లి చేసేంత వరకు నాకు పెళ్లి చేయనని మా అన్నయ్య చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి పెళ్లిళ్ళయ్యి నాకు సంబంధాలు చూసి పెళ్లి చేసేసరికి నాకు సగం వయసు అయిపోతుంది. అప్పుడు నాకు పెళ్ళైనా ఒకటే, కాకపోయినా ఒకటే. నా మాట నువ్వు పెళ్లి చేసుకో బావా. నా భార్య స్థానంలో నేను ఇంకొకరిని ఊహించుకోలేనురా. నా భార్యకు పంచాల్సిన ప్రేమను నేను వేరే వాళ్ళకి ఇవ్వలేనురా. బావా, చెల్లికి నువ్వంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. నువ్వు దేని గురించైనా బాధపడితే తను తట్టుకునేది కాదు. అలాంటిది తన గురించే నువ్వు ఇంత బాధపడితే పైన చెల్లి ఆత్మ సంతోషంగా ఉంటుందంటావా? నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటేనే తన ఆత్మ కూడా సంతోషంగా ఉంటుంది. మీరెన్ని చెప్పినా నా మనసు మారదు. రాజుల నుంచి లోడ్ వచ్చింది, వెళ్ళి చూడు. ఇది పని చేస్తుందా, డాన్స్ చేస్తుందా? ఏమే అన్నపూర్ణ, ఏం చేస్తున్నావు? ఊడుతున్నానండయ్యా. ఊడుతున్నావా? ఇలా ఇలా చేస్తే ఊడవటం అంటారు, ఇలా ఇలా చేస్తే ఊపడం అంటారు. ఊడు. ఊరుకోండి మీరు మీ సరసము. ఇందులో సరసమేంటి నా బియ్యం? బాబోయ్, ఇదేదో తేడా బియ్యంలా ఉంది. ఎక్కడైనా ఓటలకు మనం వెళ్తాం, ఇదేంటి ఓటలో ఇక్కడికి వచ్చేస్తుంది నా బియ్యం? ఓ అమ్మాయి, ఆగాగాగు. బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. ఇక్కడ ఎవరు భోజనాలు ఆళ్లే తెచ్చుకుంటారు, ఎవరు కొనరు. బయటికెళ్ళి బయటికెళ్ళి వెళ్ళు. మూర్తన్నయ్య, నన్ను గుర్తుపట్టలేదా? వాసుబావ వాళ్ళ మరదల్ని, వెన్నెల్ని. ఓ సో వెనులా, నువ్వా? చిన్నప్పుడంటే చీవుడు ముక్తో తిరిగేదానివి, ఇప్పుడు ఇంత అందంగా ఉంటావు అనుకోలేదు. అన్నయ్య, నువ్వు మాత్రం ఏం మారలేదు. నా చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. హీరోలో ఉన్నానంటావు? ఛీ, నువ్వు హీరో ఏంటి, కమెడియన్ లా ఉన్నావు. హీరోని తక్కువ చేస్తూ కమెడీని గొప్పగా చెప్తుంది.
ఇంతకీ మనల్ని పొగిడిందా తిట్టిందా? ఆ, మరి క్యారేజ్లేంటి? బావా ఉదయం నుంచి ఏమీ తినలేదు. కనీసం ఇప్పుడైనా తృప్తిగా భోంచేయాలని తీసుకొచ్చాను. మీ బావ ఒక పూట తినలేదని 3 పూటలకు సరిపడి తీసుకొచ్చావా? మీ బావ కోసం తీసుకొచ్చినట్లేదు, ఈ మిల్లులో అన్న సంతర్పణ చేయడానికి తీసుకొచ్చినట్టుంది. దిష్టి పెట్టకన్నయ్యా, బావ తృప్తిగా భోంచేయాలంటే ఈ మాత్రం ఉండాలి మరి. ఇవి తింటే తృప్తేమో గాని ముందు మీ బావ కడుపునే పోతుంది. నువ్వు స్టాపు. ఆ. వాసుబావ వేరు. అయ్య బాబాయ్ ఏ నెలా నీకు ఇంగ్లీష్ కూడా వచ్చేటి? ఇప్పుడు నువ్వు వెంటనే మా బావ ఎక్కడున్నాడో చెప్పలేదనుకో హిందీ కూడా వస్తుంది. అంత వద్దులే, మీ బావ లోపల ఉన్నాడు. థ్యాంక్స్. ఏట్రా ఇది? స్మెల్కే నోరు ఊరిపోతుంది నా బియ్యం. అర్జెంటుగా తినేయాలి మరి. ఆ. బామ్మ 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 ఆగండి ఆగండి, నేను సాయం చేస్తాను. వద్దమ్మా, నువ్వు మొయ్యలేవు, నాకు అలవాటే. సాయం చేయడం శ్రమ కాదు బామ్మ, ఆగండి. ఏ వెనలా జాగ్రత్త, ఏ వెనలా జాగ్రత్త, కింద పడేలా ఉంది. ఆ. సారీ బామ్మ. అయ్య బాబోయ్, ఇదేటి నా వైపు సీరియస్ గా చూస్తుంది? నీ వల్లే కింద పడేశాను. బామ్మ ఎలా చూస్తుందో చూడు. ఆహా, ఇదేదో బాగుంది నా బియ్యం, నువ్వు పడేసినానంటావే? అయ్యో అన్నయ్య, నాకొక వీక్నెస్ ఉంది. ఎవరైనా జాగ్రత్త కింద పడిపోతుందంటే వెంటనే కింద పడేస్తాను. అయ్యో ఇదేదో కొత్త రకం వ్యాధిలా ఉందే. సారీ బామ్మ. నేను నీకు ముందే చెప్పాను కదమ్మా నేను చేసుకుంటానని. ఇప్పుడు చూడు ఏటైనాదో. బామ్మ, ఇదంతా నేను ఎత్తుతానులే. నేను జీతం తీసుకోవటం నీకు ఇష్టం లేదా? నన్ను పని చేసుకొని తల్లి, నువ్వెళ్ళు. ఎనిలా ఆవిడ పనే అది, దాన్ని సేడ కొట్టుకో. మనం వాసుబాబు దగ్గరికి వెళ్దాం పదా. అన్నయ్య, వాసుబావ ఎక్కడా? ఎప్పటివరకు ఇక్కడే ఉన్నాడు ఎనిలా. వెనెలా, బావా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? నేనొచ్చి చాలా సేపు అయింది. ఆ క్యారేజ్ ఏంటి? నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా బావా, అందుకని నీకిష్టమైన చేపల పులుసు, నాటుకోడి పలావ్, మటన్ వేపుడు, కోడి ఫ్రై, ఇంకా పాయసం ఇవన్నీ చేసి తీసుకొచ్చాను. మీరు చూసుకోవటం ఆపితే భోంచేద్దాం. పదండి. భోంచెద్దురు గాని. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి చేతులు కడుకురండి. ఈ లోపు నేను వడ్డిస్తాను. అలాగే పదబావా దా. హే, చాలు చాలు చాలు. పడయ్యొద్దు జాగ్రత్త అని చెప్పి మొత్తం లెగ్ పీసులు ఏం చేసేసుకుంటా. వెనుక జాగ్రత్త, పడిపోద్ది పడిపోద్ది. అలాగే అన్నయ్యా. ఎన్నిలో పడిపోద్ది జాగ్రత్త అంటే మొత్తం కింద పడేస్తావు కదా, మరి ఇప్పుడు పడేయలేదేంటి? అయ్యో అన్నయ్య, అది నేనేదైనా జాగ్రత్తగా తీసుకెళ్లేటప్పుడు ఎవరైనా కింద పడిపోతుంది జాగ్రత్త అంటే వెంటనే పడేస్తాను. వడ్డించేటప్పుడు పడేను. అబ్బో, పడేయటంలో లాజికల్ కూడానా? బాబా, నీళ్లు తాగు.
బాబాయ్ ఎవరో నేను బాగా గట్టిగా తలుచుకుంటున్నారు. ఇంకెవరు తలుచుకుంటారా? పిన్నే, నేను తినకుండా రైస్ మిల్క్ వచ్చేసాను కదా, తిన్నానో లేదో అని తలుచుకుంటున్నట్టుంది. నేను కూడా ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తాను బావా. ఆహా ఓహో ఎన్నిలా చేపల పులుసు ఉందే, అద్భుతం అనుకో. అవును వెన్లా, చేపల పులుసు, కోడి కూర అన్నీ బాగున్నాయి. నిన్నెవడు చేసుకుంటాడో గాని అదృష్టవంతుడు. ఎవరో కాదు బావా, ఆ అదృష్టవంతుడివి నువ్వే. ఎవరో ఏంటి బావా, నువ్వు చేసుకోవచ్చు కదా. నేనా? నువ్వే బా. ఏ నువ్వు చేసుకోవటం ఇష్టం లేదా? ఎందుకు లేదు, తనంటే చాలా ఇష్టం. బావా బావా ఏమన్నా మళ్ళీ చెప్పు. నువ్వంటే చాలా ఇష్టం. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు అడగడం వల్లే బావ మనసులో ఏముందో తెలిసింది. ఆ ఉత్తి థ్యాంక్సేనా? ఈ మటన్ వేపుడు మిగిలిన అని ఇంటికి పంపించేసాయి. సరే అన్నయ్య, నేను తీస్తానన్నయ్య, నువ్వు వెళ్ళి చేయి కడుక్కో. అలాగేనమ్మా. నువ్వంటే చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నాను బావా. థ్యాంక్స్ బావా, నా మాటిని ఎన్నెల్ని పెళ్లి చేసుకుంటానందుకు. మూర్తి, తప్పుగా మాట్లాడొద్దు. ఇందులో నేనేం తప్పుగా మాట్లాడాను బా? ఇందాక నువ్వే అన్నావుగా ఎన్నెల్ని పెళ్లి చేసుకుంటాను అని. తను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అంటే బావది ఈ ఇష్టమని అన్నావుగా. దాని అర్థం నేను చేసుకుంటాను అని కాదు. అయినా తనకు నాకు పెళ్ళేంట్రా? అదేంటి బా, వెన్నెలంటే నీకు ఇష్టం అన్నావు, అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పేంటి? మూర్తి, ఊరుకో బా, వెన్నెలంటే నీకెంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే మొన్న ఎర్రాజు కూతురికి ఎన్నెలా అని పేరెట్టావు. పేరు పెడితే ఇష్టం ఉన్నట్టేనా? ఆహా, అలాగైతే మోహిని అని పేరెట్టకుండా ఎన్నెలా అని ఎందుకు ఎట్టావు? మూర్తి, మోహిని అర్ధాయుష్తో చనిపోయింది. తనలా ఆ పాప అవ్వకూడదనే వెన్నెల అని పేరు పెట్టా. వెన్నెలంటే నాకు ఇష్టమే, కానీ నేను మోహిని మీద చూపించే ప్రేమకి, వెన్నెల మీద చూపించే ప్రేమకి చాలా తేడా ఉంది. దయచేసి ఇంకొకసారి వెన్నెలను పెళ్లి చేసుకోవాలన్న ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. సరే బావా, కానీ నువ్వు పెళ్లి చేసుకుంటావని పాప మా పిచ్చి పిల్ల తెగ సంబరపడిపోతుంది. తనకేం చెప్తావు బావా? రేయ్, వెన్నెలది చిన్నపిల్ల మనస్తత్వం రా. మోహిని చనిపోయి నేను బాధపడుతుంటే నా దగ్గరకు వచ్చి, బావా నువ్వు ఏడవద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అప్పుడు తను స్కూల్కి వెళ్తుందిరా. ఈ విషయాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళి పని చూసుకో. చెప్పు పిన్ని. ఏంటి నాన్నా, పిన్ని మీద అలిగావా? భోంచేయడానికి ఇంటికి రాలేదు? నువ్వొస్తే ఇద్దరం కలిసి తిందామని ఎదురు చూస్తూ ఉన్నాను. నీ మీద అసలు ఎప్పుడైనా అలిగానా పిన్ని? ఇప్పుడు అలగడానికి? మన వెన్నెల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొచ్చింది. తినాలని పట్టుబడితే తినేశాను పిన్ని. అయినా మీకు ఎన్నోసార్లు చెప్పాను నా కోసం ఎదురు చూడకుండా సమయానికి భోంచేయమని. ఇప్పటికే ఆలస్యమైంది. ముందు తినండి పిన్ని. అలాగే నాన్నా. ఉంటాను.
అమ్మా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. వెన్నెల తన ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లి వాసుకి తినిపించిందట. వెన్నెల వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి వాసుని మాయ చేసి వాళ్ల వైపు లాక్కుంటున్నారేమోనని టెన్షన్గా ఉంది. భోజనం పెడితే మాయ చేసినట్టు ఎలా అవుతుందమ్మా? అయినా తింగరదానికి అంత తెలివుందా? ఒంటెని గుడారంలోకి రమ్మంటే ముందు తల లోపల పెడుతుంది, తరువాత కాళ్ళు పెడుతుంది, ఆ తరువాత శరీరం అంతా లోపలికి తెస్తుంది. అప్పుడు లోపలున్న వాళ్ళని బయటకు పంపిస్తుంది. ఈ కథలో ఒంటె వెన్నెల, బయటకు వెళ్లేవాళ్లం మనం. ఎవర్నీ ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు. కాస్తంత అజాగ్రత్తగా ఉంటే ఈ ఆస్తంతా మన కళ్ళ ముందు నుండి అలా వెళ్ళిపోతుంది. అమ్మా నువ్వు చెప్పినట్టుగా జరగాలంటే వెన్నెల ఇంట్లోకి రావాలి. అలా రావాలి అంటే వెన్నెలకి అన్నయ్యకి పెళ్లి జరగాలి. వాళ్ల పెళ్లి జరగాలంటే అన్నయ్య వెన్నెలని ఇష్టపడాలి. మరి అన్నయ్య వెన్నెలని ఇష్టపడుతున్నాడా? అదే నాకు అర్థం కావట్లేదురా. పెళ్లి మాటెత్తితేనే చిరాకు పడే మీ అన్నయ్య వెన్నెలతో మాత్రం సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తోంది. అమ్మా ఒకవేళ అది ప్రేమే అనుకో, అన్నయ్య వెన్నెలని ఇష్టపడుతున్నాడే అనుకో, అప్పుడు మనం ఏం చేద్దాం? చంపేద్దాం, చంపేద్దాం, చంపేద్దాం.